మహబూబ్నగర్ జిల్లా పాలకొండ జంక్షన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్ బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు సహా 5గురు మృతి చెందారు. మృతులు అర్షియా బేగం, ఎండి మహమ్మద్ ఉజేషా, మహమ్మద్ ఒమర్ మహబూబ్నగర్లోని న్యూ ప్రేమ్ నగర్కు చెందినవారు కాగా బైకర్ హైదరాబాద్కు చెందిన యాకూబ్ అఫ్జల్గా గుర్తించారు. ఘటనపై సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడనే మృతి చెందడంతో మరొక 3గురికి తీవ్ర గాయాలైనాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అర్ధరాత్రి జరిగినటువంటి యొక్క ఘటనతో ఒక్కసారిగా స్థానికులంతా కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రహదారిపై నిత్యం అతివేగంగా వస్తుండేటువంటి వాహనాలు ఏవైతున్నాయో వాటి వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ నివారణ చర్యలు కూడా సరిగా లేవనేటువంటి అభిప్రాయము స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఇక్కడ ఇది పాలకొండకు సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి చౌరస్తాగా చెప్తారు. ఇక్కడ నుంచి ఇటు గ్రామానికి వెళ్ళడం, తర్వాత మహబూబ్నగర్ టౌన్కు సంబంధించినటువంటి లోపలికి వెళ్ళేటువంటి యొక్క రహదారి మనం చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క 7 మందితో ఉండేటువంటి యొక్క కారులో యూబీ గార్డెన్లో జరిగినటువంటి ఒక ఫంక్షన్లో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడ ఫంక్షన్ నిర్వహించుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్లేందుకు కోసం రావడం జరిగింది. పట్టణంలో ఉండేటువంటి న్యూ ప్రేమ్ నగర్కి సంబంధించినటువంటి స్వగ్రామ ఇంటికి వెళ్లేందుకు కోసం వాళ్ళంతా కూడా వెళ్ళేటువంటి క్రమంలో అతివేగంగా యొక్క స్పోర్ట్స్ బైక్తో రేసింగ్ కోసం వచ్చినటువంటి కొంతమంది హైదరాబాద్కు సంబంధించినటువంటి యువకులు దాదాపు 10 నుంచి 12 వాహనాల్లో రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒక ఫంక్షన్లో పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్కు తిరిగి వెళ్తుండేటువంటి క్రమంలో అతివేగంగా వచ్చినటువంటి క్రమంలో ఈ యొక్క చౌరస్తా ఏదైతే ఉందో ఈ యొక్క చౌరస్తాలో వాళ్ళు లోపలికి మల్లుతుండేటువంటి క్రమంలో అటువైపు నుంచి వచ్చేటువంటి ఈ యొక్క వాహనాలు బైకు స్పీడ్గా వచ్చి ఈ యొక్క కారు ఇక్కడ మలుతుండేటువంటి యొక్క సందర్భంలోనే అతివేగంగా వచ్చి ఢీకొట్టినటువంటి సందర్భంలో ప్రమాదానికి గురైనటువంటి యొక్క కారు ఏదైతే ఉందో ఆ కారు ఒక్కసారి 3 సార్లు ఈ యొక్క ప్రాంతంలో చుట్టుగా తిరిగినటువంటి పరిస్థితి. దీంతో అందులో ప్రయాణిస్తుండేటువంటి యొక్క 7 మందిలో 3 మాత్రం అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది. అందులో ఒక మహిళ ఉన్నారు, 2 చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది. ఇక రేస్ బైక్లో ఉండేటువంటి 2 యువకులు కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ప్రస్తుతం అతనికి సర్జరీ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుంది. స్వల్పంగా గాయపడినటువంటి ఒక 3గురికి మాత్రం ప్రైవేటు వేరే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదాలు అనేటువంటివి అతివేగం అజాగ్రత్తగా కారణం అవుతుండేటువంటి పరిస్థితి ఉంది. ఇక మృతి చెందినటువంటి వారిలో అర్షియా బేగం 30 సంవత్సరాలకు చెందినటువంటి ఒక మహిళ ఉంది. వారికి సంబంధించినటువంటి 2 పిల్లలు ఎండి ఉజేపా, తర్వాత ఎండి ఉమర్ అనేటువంటి 7-2 సంవత్సరాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాదు బైకర్ ఎవరైతే ఉన్నారో యాకూబ్ అఫ్జల్ అనేటువంటి అతను, ఇంకొక చనిపోయినటువంటి పేరు కూడా ఇంకా తెలియాల్సినటువంటి ఉంది. ముఖ్యంగా మాత్రం ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ఒక తీరును మనం గమనించినటువంటి వాహనం అంతా కూడా నుజ్జు అయినటువంటి ఒక పరిస్థితి ఉంది. చెప్పండి, ఏం జరిగింది? ఈరోజు రాత్రి 12 గంటల 32 నిమిషాలకు అతివేగంగా రేసింగ్ బైకులు వాళ్ళు కిషన్పల్లి చౌరస్తా నుంచి రేసింగ్ పెట్టుకోవడం జరిగింది హైదరాబాద్ వరకు. వాళ్ళ అతి స్పీడు 200 పై చిలుకు స్పీడ్లో వస్తున్నారు. వీళ్ళు ఫంక్షన్ చేసుకొని ముస్లిం వాళ్ళు మన ఫిష్ హౌస్ సైడ్ పోయి ఒక 6 మంది కారులో వస్తున్నాగా అతి స్పీడ్గా గుద్దడం వల్లనే కారు 3 సార్లు పోట్లు కొట్టి దాంట్లో ఉన్న 3 చనిపోయారు స్పాట్లో. ఇంకా 3 హాస్పిటల్లో, ఒకరు చావుబత్తులో ఉన్నారు. ఆ గుద్దిన బైకు రేసింగ్ బైక్ ఉన్న 2 కూడా అతి స్పాట్ల, ఒకరేమో ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు ఎగిరిపోయి అక్కడ పడ్డరు. ఒకరు ఈయన స్పాట్లో చచ్చిపోయాడు, ఇంకొకరు బస్ స్టాండ్ ఈ నుంచి దాదాపు ఒక 20-30 ఫీట్ల డిస్టెన్స్ వెళ్ళిపోయాడు, చేయడం జరిగింది. ఇటువంటివి దాదాపు ఇక్కడ 10 మంది చనిపోవటి. ఇది గవర్నమెంట్ కంపల్సరీ స్పందించి ఇవి చేయాలి. 10 మంది వరకు ఇక్కడ చనిపోయినారని చెప్తున్నారు. వెంటనే ఇక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, వేగాన్ని నియంత్రించేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలనే డిమాండ్ వీరందరూ వినిపిస్తున్నారు. ముఖ్యంగా మాత్రము ఈ యొక్క బైపాస్ అనేటువంటి దానిపైన పోకిరీలు సాయంత్రం వేళల్లో అయితే వాటికి సంబంధించినటువంటి విపరీతమైన శబ్దాలు చేసుకుంటూ వెళ్ళడం కూడా ఇక్కడ వెళ్ళేటువంటి వారికి తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఈ రకమైన ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.